దివ్యాంగుల పెన్షన్లపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గడిపూడి నారాయణస్వామి. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దివ్యాంగుల పెన్షన్లపై తప్పుడు ప్రచారం చేస్తోందని విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గడిపూడి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వైసీపీ దురుద్దేశపూర్వకంగా వక్రీకరిస్తోందని మండిపడ్డారు. గత వారం 10 రోజులుగా వైసీపీ నేతలు వారి అనుకూల మీడియా అసత్య ఆరోపణలతో రాష్ట్రంలోని దివ్యాంగులను అయోమయంలోకి నెట్టి కపట ప్రేమ చూపిస్తుందన్నారు. 5 ఏళ్ల పాలనలో దివ్యాంగులకు ఏం చేశారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు రిజర్వేషన్లు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రం ఆర్థిక లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగుల పెన్షన్లను గణనీయంగా పెంచారు. సాధారణ పెన్షన్లు 4,000, దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి 15,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 పెంచారని తెలిపారు. అలాగే విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నది చంద్రబాబు ప్రభుత్వమేనని గుర్తు చేశారు. జగన్ రెడ్డి పాలనలో దివ్యాంగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందే కాక మళ్లీ ఇప్పుడు తప్పుడు వార్తలతో వారి మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి పెన్షన్ రద్దు చేశారని ఫేక్ వీడియో తీయించి వైసీపీ నాయకులు వారి అనుకూల మీడియా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దుష్ప్రచారం చేసిందన్నారు. కానీ 2 రోజుల తర్వాత ఆ వ్యక్తి 2 చేతులు బాగానే ఉండి డాన్స్ చేస్తున్న వీడియో బయటపడిందని తెలిపారు. ఇలాంటి అబద్ధాలతో దివ్యాంగులను కన్నీళ్లు పెట్టించడం అమానవీయమని వ్యాఖ్యానించారు. నిజమైన దివ్యాంగులకు న్యాయం చేస్తూనే నకిలీలను బయటపెడతామని స్పష్టం చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని, రాబోయే 4 ఏళ్లలో దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా మరిన్ని పథకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం. దివ్యాంగ సోదరుల కుటుంబ ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.